ఓం శ్రీ గురుభ్యో నమః. అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం. అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ, దాన్నే స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోని 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు. అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది. ఇక్కడ కుజుడు వచ్చేటువంటి మాసార్థత కుజహ అంటారు. అంటే నెలన్నర పాటు జన్మరాశిగతే భౌమాయ రాక్షస పీడితం అంటారు. అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం. అంటే కుజుడు ఏదైతే 45 రోజుల పాటు ఉంటాడు. అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసార్థత కుజహ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మాసం శనీశ్చర అంటారు. అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి. అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ 20వ తారీఖు పునరసు నక్షత్రం 4వ పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం 2:20 అదే అక్కడ ఏదైతే అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు కూడా మనకి 92 రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది. అంటే జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరసు నక్షత్రం 4వ పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట 2:20 తదుపరి జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే 92 రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు. రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు. అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి. సత్వ భ్రూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, కోర్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అన్నదమ్ముల మధ్యలో సంబంధం కానీ, శారీరక సంబంధాలు కానీ, కెమికల్ కంపెనీలు కానీ, మిషనరీ కానీ, మార్కెటింగ్ కానీ, భూమి ఇండ్ల నిర్మాణం, న్యాయ వ్యవస్థ, రక్షక భటులు, న్యాయవాదులు, సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడం, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్నిభయాలు లాంటివి కూడా మొదలగునవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కుజస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి కుజుడి యొక్క సంచారం ద్వాదశంలో వ్యయస్థానంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం చూద్దాం. ఈ గోచారీత్యా కుజుడి వల్ల మనకి కొన్ని విషయాలు ప్రత్యేకంగా మనం చూసుకోవాలి. అంటే ప్రవాసం వ్యాధిపీడాంచ బంధువైరం ధనక్షయం దేహపీడాంచ సంచారం ద్వాదస్థానగో కుజహ అన్నారు. అంటే కుజుడు 12వ స్థానంలో ఉంటే వ్యయస్థానంలో ఉంటే దేశ సంచారం చేస్తాడట. అంటే ప్రయాణాలు చేయటం, అనవసరమైన ప్రయాణాలు చేయటం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదని మనకి శాస్త్రం చెప్తుంది. దేశ సంచారం అంటే రోగం వల్ల బాధ, అంటే ప్రవాసం వ్యాధిపీడంచ అని అంటారు. అంటే మనం ఏది కూడా వ్యాధులు అనేవి కలగకుండా చూసుకోవాలి. దాంతోపాటు బంధువైరం ధనక్షయం అంటే బంధువులతోటి విరోధ భావాలు, రోగాలు రావటం, ధన నష్టం కలగకుండా చూసుకోవండి మనకి ఈ శ్లోకార్థం. దానితో పాటు ఏదైనా సరే కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధ భావాలు, మాట పట్టింపులు కలుగుతూ ఉంటాయి. మొండి వైఖరి అనేది పనికిరాదు. నమ్మిన వారి వల్ల కొంత మోసం జరగటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు కలగకుండా చూసుకోండి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. శరీరం ఆయాసం పట్టడం, సంచారం జరిగే అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్తారు. అంటే ఉద్యోగాల్లో డబ్బు లాభం కలుగుతుంది. ధన నష్టాన్ని పొదుపు చేసుకోండి అంటున్నాడు ఇక్కడ. నీ ఉద్యోగ పరంగా ప్రమోషన్లు జరుగుతాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు చేస్తా అంటే కోర్టు వ్యవహారాలు కొంత వాయిదా పడుతూ ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో కొంత
సఖ్యత బాగా పెరుగుతుంది, పిత్రార్జితం బాగా కలిసి వస్తుంటుంది. అంటే రోగాన్ని అనవసరమైన ఖర్చు పెట్టొద్దండి, బంధుమిత్రులతో విరోధ భావాలు కలవద్దండి. అంటే ఆచి చూచి అడుగు వేయండి. వాళ్ళతో మాట్లాడే విధానంలో కొంత సహనం పాటించండి. బంధుమిత్రులతోటి సహనం పాటించి ముందుకు వెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. సహనం మనం పాటించలేదనుకోండి, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి, ముందుకు వెళ్ళండి. అంటే వాయిదా పడకూడదు. వాయిదా పడటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోర్టు సమస్యల మటుకు కొంత వాయిదా పడుతుంది. మిగతావన్నీ విదేశాలకు వెళ్ళటం, విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి ఉండటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అన్నీ కూడా కుజుడు ద్వారా సంబంధించిన ఏదైతే ఉన్నాయో అలాంటివి కొన్ని మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మనం చూడాలి కదా. అవన్నీ ఉన్నట్టే అర్థంగా మనం భావించాలి. తప్పకుండా ఇలాంటి 3-4 విషయాల్లో మాత్రం రోగము, బంధు విరోధము, ధనం ఖర్చు పెట్టడం విషయంలో జాగ్రత్త ఉంటుంది. దేశ సంచారం చేయకుండా జాగ్రత్త పడితే అన్నీ కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతకపరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో 3, 6, 11 స్థానంలో గోచారీత్యా బాగుంటే మనకు సుఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది. కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి? గోచారం అనే చంద్రరాశి నుంచి ఇలా మన భర్త చార్ట్ చెప్పేటప్పుడు లగ్నం నుంచి చెప్తారు. మరి కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే, భూమి సంబంధించిన వివాదాలు ఉన్నవాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం ఒకటి, వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారాయణం చేయాలి. భూ సంబంధ వ్యవహారాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రం ఒకటి, అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం, అంగారకాయుధే శక్తి హస్తా ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని. ఇవన్నీ కుదరదండి గురువుగారు ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సహజమైన శ్లోకం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, మంగళవారం పూట 2 సర్పాలను దానం చేయాలి. సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది. నాగరాజును ఎలా ఆరాధన చేస్తారంటే, నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షేదిభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. నమో అస్తు సర్పేభ్య అంటే ఈ అంతరిక్ష ద్వితీయేభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి, భూమి మీద ఉండే సర్పాలన్నిటికీ కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ. అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు. అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం, అలానే ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది. మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ, అలానే స్కందుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ, అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది. అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి. ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు. అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము, కందులు, ఎర్రని పూలు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం చాలా మంచిది. అది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజున కుజహోరలో చేయటం కానీ, లేకపోతే ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ చేయొచ్చు, తప్పలేదు. 12 రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు. కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటంలో తప్పులేదు. కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.